Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions, దేవుని ప్రేమ ఇదిగో అనే సిరీస్ క్రింద ఈ దినాన మనం రెండు వాక్య భాగాలని మనసులో పెట్టుకుని ధ్యానం చేద్దాం. ఇది మార్చి 14కు చెందినటువంటిది. మీకు దీనిలో ఏమన్నటువంటి ప్రశ్నలు కానీ క్లారిఫైయింగ్ క్వశ్చన్స్ కానీ ఏదన్నా ఉంటే దయచేసి మీరు అడగండి. అప్పుడప్పుడు మేము క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీకు తగినటువంటి జవాబు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. ఇవి చదువుకోబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బీ ప్లీజింగ్ అండ్ యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. 25వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ రెండు కూడాను ఒక విధంగా దేవాలయం గురించి చెప్తున్నటువంటి విషయం. అవి కానానికల్గా కనెక్ట్ అయినాయి. అంటే లేఖన కూర్పుని బట్టి. లేఖన కూర్పు అంటే ఏంటి అని అంటే 66 గ్రంథాలు ఉన్నాయి కదండి. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ లేవి కాండం 25, ఇప్పుడు 25 నుండి మనం 30 వరకు అది దేవాలయం గురించి చెప్పబడింది. 25 నుండి 30 వరకు. కాబట్టి ఈ దేవాలయానికి సంబంధించింది యోహాను సువార్తలో కూడాను సమరయ స్త్రీ దేవాలయం గురించి చెబుతుంది. కాబట్టి ఈ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంటు, ఈ 66 గ్రంథాలు అన్నిటినీ మనం ఒక కథలాగా ఆలోచిస్తే ఆ 66 గ్రంథాలు ఉన్నటువంటి కూర్పును బట్టి ఆ రెండు కనెక్ట్ అయినట్టుగా మనం గమనిస్తాం. అది దాని అర్థం. కెనానికల్లీ అంటే అర్థం అది అన్నమాట. ఈ మొదటి ఫార్మర్ అంటే ఇప్పుడు ఈ రెండు అధ్యాయాలు ఉన్నాయి కదా. ఫార్మర్ అంటే ఈ రెండు అధ్యాయాలు సూచించబడినటువంటి రెండు అధ్యాయాల్లో మొదటిది అనేది అర్థం అన్నమాట. నిర్గమకాండం 25 చెప్పవచ్చు, కానీ కొన్నిసార్లు పొడుగ్గా ఉంటుంది కాబట్టి మొదటి ఆప్షన్ అనేటువంటి అర్థం అన్నమాట. మొదటిగానున్న అధ్యాయం అంటే 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం. అది దేన్ని సూచిస్తుంది అని అంటే ప్రత్యక్ష గుడారాన్ని సూచిస్తుంది. దాంతో ఉన్నటువంటి సామగ్రిని కూడా, ప్రత్యక్ష గుడారానికి చెందినటువంటి సామగ్రిని కూడా అవి ఈ అధ్యాయాలు మరి వివరిస్తున్నట్టుగా మనం గ్రహించాలి. ఈ 25 నుండి 30 అధ్యాయాలన్నీ కూడాను దాని గురించే. కాబట్టి 25వ అధ్యాయం దాంతో ప్రారంభమవుతుంది అని చెబుతున్నాం. నిర్మాణ సూచనను ప్రారంభిస్తుంది. ఇక్కడ సొలొమోను కాలంలో కట్టిన దేవాలయమునకు ముందుగానున్న కట్టడము ఈ ప్రత్యక్ష గుడారం అని గమనించుకోవాలి. ప్రత్యక్ష గుడారం ముందుగా ఉంటుంది. తర్వాత అదే ప్లాన్లో సొలొమోను దేవాలయం కూడా కట్టబడింది అని గ్రహించుకోవాలి. కొండ మీదనున్న నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అని ఈ 25వ అధ్యాయంలో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి హెచ్చరిక. చాలా వివరాలు ఇస్తాడు. అంతేకాదు వాటిని నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అట్లాగే చేయాలి. చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. దానికి జాగ్రత్త పడుము అన్నది 30వ అధ్యాయంలో 26, 30 అంటే నెక్స్ట్ అధ్యాయంలో 30వ వచనంలో కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును
నిలబెట్టవలెను, దాని పోలిక చొప్పున. అట్లాగే అదే విధంగా అక్కడ కనుపరచబడినటువంటి విధంగా, అంటే చెప్పటమే కాదు, చూయించాడు అని ఆ మందిరం నిర్మాణం గురించి చెప్పబడినటువంటి విషయం. 31వ వచనం కూడా చదువుదాం. 26, 30. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. ఇలాంటి వచనాలు పదే పదే ఈ అధ్యాయాల్లో, అంటే 25 నుండి 30 అధ్యాయాల్లో దేవుడు మోషేని ఆదేశిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. హెబ్రీ పత్రిక ఈ విషయాన్ని కూడా ఎత్తి చూపుతుంది. ప్రత్యక్ష గుడారము కానీ దేవాలయం కానీ ఇష్టము వచ్చిన ప్రణాళికను ఆధారం చేసుకొని నిర్మించినవి కావు అని గమనించుకోవాలి. ఏదో టూకీగా ఇది బాగున్నదిలే ఎట్లా కడితే అనేటువంటి తీరులో ర్యాండమ్గా ఆలోచన లేకుండా ఆ ప్రణాళికతో కట్టింది కాదు. పరలోక సత్యాలను ప్రతిబింబించేదిగా ఈ దేవాలయము ఉంటుంది, ప్రత్యక్ష గుడారం ఉంటుంది. దేవాలయానికి ముందు ప్రత్యక్ష గుడారం, కాబట్టి దానికి బదులుగా ఇది. అంటే అది టెంటు, ప్రత్యక్ష గుడారం టెంట్ లాగా ఉంటుంది. వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఆ 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు మోసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ మేఘం ఆగుద్దో అక్కడ ఆ ప్రత్యక్ష గుడారాన్ని స్థాపించారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ మేఘం ప్రయాణం అవుతుందో వాళ్ళు అదంతా ప్యాక్ చేసుకుని మళ్ళీ పయనించారు అన్నమాట. కాబట్టి అది ఒక చోట స్థిరంగా ఉండేది కాదు. దేవాలయం స్థిరంగా ఉండేది. దీనికి కొన్ని భేదాలు ఉన్నప్పటికీ దాని పోలినటువంటిది అలాంటిది దేవాలయం. కాబట్టి ఈ దేవాలయం సొలొమోను కట్టినటువంటి దేవాలయానికి ముందుగా ప్రత్యక్ష గుడారం ఉన్నది. కానీ రెండింటిని ఒకే విధంగా మనం చూడవచ్చును, ఒక విధంగా చూస్తే. హెబ్రీ పత్రిక ఈ విషయాన్ని ఎత్తి చూపుతుంది. ప్రత్యక్ష గుడారం కానీ దేవాలయం కానీ ఇష్టం వచ్చిన ప్రణాళికను ఆధారం చేసుకొని నిర్మించినవి కావు, పరలోక సత్యాలను ప్రతిబింబించేదిగా ఉంటున్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దేవాలయం, సొలొమోను దేవాలయం, అంతకుముందు ప్రత్యక్ష గుడారం చాలా డీటెయిల్గా ఇచ్చాడు. జాగ్రత్తగా కట్టాలన్నాడు. ఆ నమూనా చూయించాడు దేవుడు. మరి హెబ్రీ 8:5లో మనం గమనించేటట్లయితే, ఇది బైబిల్లో కూడా చదువుకోవచ్చు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపమైన, గమనించారా, పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపమైన గుడారమునందు సేవ చేయుదురు అని హెబ్రీ పత్రిక వ్రాసినటువంటి ఆ గ్రంథకర్త చెప్తున్నటువంటి విషయం అన్నమాట. అంటే ఏ విధంగా ఆ దేవాలయాన్ని అర్థం చేసుకోవాలి, దాని తాత్పర్యం ఏంటి అనేది క్రొత్త నిబంధనే చెప్పాలి. ఇక్కడ హెబ్రీ పత్రిక దానికి డీటెయిల్డ్గా చెబుతుందన్నమాట. కాబట్టి దేవాలయం లేకపోతే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ ప్రణాళిక ఎందుకు అంత జాగ్రత్తగా కట్టాలి, ఎందుకు ఆ డీటెయిల్డ్గా ఉండాలి అంటే, పరలోక సంబంధమైనటువంటి సత్యాల్ని చూపించేదిగా ఉన్నది. అందువలన అంత డీటెయిల్డ్గా ఉన్నది ఖచ్చితంగా చేయాలి అని ఆ విధంగా హెచ్చరింపబడ్డాడు. ఇక యోహాను పత్రిక 4వ అధ్యాయం వచ్చినప్పుడు ఈ సమరయ స్త్రీ
సమరయ స్త్రీ యేసు ప్రభువు సంభాషించుటను యోహాను సువార్తలో మనం చూడగలం 4వ అధ్యాయంలో. ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు చిట్ట చివరిగా పేర్కొన్న ఆరాధించే స్థలాలు గెరజీము, ఏబాలు కొండలని. ఈ కొండలే ఆరాధన స్థలాలుగా, యూదుల దేవాలయమున్న యెరూషలేము ఆరాధన స్థలము కాదని సమరయులు నమ్ముతారు. ఓకే, అంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయానికి బదులుగా, ఓకే, దాని స్థలానికి వేరుగా ఉన్నటువంటి ఈ యొక్క ఏబాలు, గెరజీము కొండలు. ఓకే, కాబట్టి వాళ్ళు సమరయులు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని అది దేవాలయంగా ఎంచుకోలేదు. వాళ్ళ లేఖనాలు ఈ పంచగ్రంథాలకి పరిమితమై ఉన్నది. ఈ మోనార్కీ అనేది ఎక్కడొచ్చింది? జడ్జెస్ తర్వాత, న్యాయాధిపతుల తర్వాత వాళ్ళు రాజులు వెళ్తారు కదా, ఆ రాజుల గ్రంథాలు అవన్నీ కూడాను లేఖనాలుగా సమరయులు వాళ్ళు ఆ విధంగా లేఖనాలుగా ఎంచలేదు. కాబట్టి మరి సొలొమోను రాజుగా కట్టాడు కదా, కాబట్టి ఆ దేవాలయం కాదు. మరి ఈ గెరజీము, ఏబాలు అనేటువంటి ఈ స్థలాలు ఎక్కడున్నాయి? ద్వితీయోపదేశకాండంలో యెహోషువలో ఈ రెండింటిని మనం చూడగలం. అంటే దేవుడు మోషేకి చెప్పినటువంటి రీతిగా యెహోషువ కూడా అక్కడ చేశాడు. ఇక్కడ ఈ రెండు స్థలాలు గెరజీము, ఏబాలు అనేది ద్వితీయోపదేశకాండం 11:29 చూద్దాం. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరజీమును కొండ మీద ఈ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాపం వచనమును ప్రకటించవలెను. ఇది 28, 29 అధ్యాయాలు. అక్కడ ఆశీర్వాదాలు, శాపాలు ఉంటాయి కదా. ఈ 28వ అధ్యాయం మనకి సుపరిచితమైనటువంటి భాగమే. మొదటి 14 ఆశీర్వాదాలు, దేవుని యొక్క నిబంధనకు తగినట్టుగా జీవిస్తే ఆశీర్వాదాలు. మరి 15 నుండి 64 వరకు చాలా శాపాలు, దేవుని నిబంధనను ఉల్లంఘించినప్పుడు వచ్చేటువంటి శాపాలు అన్నమాట. ఇవి చాలా ముఖ్యమైనవి, నిబంధనకు సంబంధించింది, చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ రెండు కొండల మీద, తర్వాత ఆ ప్రాంతాన్ని షెకెమ్ అంటారు, ఈ గెరజీము, ఏబాలు వాళ్ళు యాంటీఫోనల్, అంటే వీళ్ళు ఆశీర్వాదాలు చదువుతారు, మరికొందరు శాపాలు చదువుతారు. యాంటీఫోనల్గా, ఇక్కడ ఆశీర్వాదం, ఇక్కడ శాపం అనేటువంటి రీతిగా. అంటే అది చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటి ముఖ్యం? నిబంధనే ముఖ్యం కాదు, నిబంధనకు విధేయులుగా ఉండటం ముఖ్యం, దానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి రీతిగా ఈ కొండల మీద నుండి ఆశీర్వాదాలు, ఈ శాపాలు చదవాలి, లేకపోతే వల్లించాలి. అంటే అక్కడ యాజకులు ఉంటారు, లేవీయులు ఉంటారు. వాళ్ళు యాజకులు చదివినప్పుడు మిగిలినటువంటి వాళ్ళు దాన్ని వల్లించాలి. దాన్ని ఇక చివరిలో వాళ్ళు ఇక్కడ కానాన్లో వాళ్ళు ప్రవేశించినప్పుడు చిట్ట చివరిసారిగా చెప్పినటువంటి ఆ యొక్క
హెచ్చరిక. ఇక దాన్ని పట్టుకున్నారు ఈ సమరీయులు ఈ రెండిటిని. మరి అయితే వాళ్ళు యెరూషలేము రాజుల్ని ఇక అది లేఖనాలుగా ఎంచలేదు. కాబట్టి యెరూషలేము దేవాలయం కూడాను వాళ్ళ దృష్టిలో అది సరైన దేవాలయం కాదు. ఈ విషయాన్ని ఆ సమరయ స్త్రీ గమనించింది. సమరయులకి యూదులకి ఈ విషయంలో కొంచెం టెన్షన్ ఉందని తెలుసుకుని ఇక అయితే ఆవిడ అడిగింది, మరి యేసు ప్రభు ఏమంటాడు దీని గురించి అనేటువంటి రీతిగా ఆవిడ ప్రశ్నించింది. ఇక్కడ చదువుతాను మరలా. ఈ కొండలే ఆరాధన స్థలాలు కానీ యూదుల దేవాలయం ఉన్న యెరూషలేము ఆరాధన స్థలమని సమరీయులు నమ్మరు. రాజరికమునకు చెందిన గ్రంథాలను లేఖనాలుగా వారు ఎంచరు. దీన్ని గూర్చి యేసు అభిప్రాయం ఏమై ఉన్నదో తెలుసుకొనవలనని ఆ స్త్రీ ఆశించినది. అప్పుడు ప్రశ్నించినది, దైవారాధనకు సరైన స్థలము వారు నిలిచిన ఆ కొండల దగ్గరనున్న ప్రాంతమా లేక యెరూషలేమా అనేటువంటి ప్రశ్న ఆవిడ అడిగింది. చదువుకుందాం. 4వ అధ్యాయం యోహాను సువార్త 4:20 వచనం. యోహాను సువార్త 4:20. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లలేదు. తర్వాత మిగిలినటువంటి వచనాలు చదువుకుందాం. 21. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. ఈ విషయం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఉదయిస్తున్న యుగములో అంటే యేసు ప్రభు రాకడతో ఆ యుగం ఉదయిస్తుంది. ఇప్పుడు ఉదయిస్తున్న యుగములో ఆరాధనకు ఏ ప్రాంతం కూడా తగినది కాదని, అంటే ఒక ప్రాంతం యెరూషలేము కానీ మరి గెరజీము కానీ, గెరజీము ఏబాలు ఆ రెండు ఒకటిగా ఎంచుదాం. గెరజీము ఏబాలు కానీ లేకపోతే యెరూషలేము కానీ దానికి ఒక ప్రాంతమునకు చెందినది కాదు అని యేసు ప్రభు నొక్కి చెబుతున్నాడు. 21వ వచనంలో మనం చదువుకున్నాం. సమరీయులు యెరూషలేమునకు ప్రత్యామ్నాయంగా తలంచిన ఆరాధన స్థలము యెరూషలేములో సమమైన ఆరాధన స్థలమని యేసు ప్రభువు భావిస్తున్నాడనే అర్థం కాదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నది. మొదటిది ఏంటి అని అంటే, యేసు ప్రభు ఆ విధంగా చెప్పటం వలన ఇక యెరూషలేము ఈ గెరజీము ఏబాలు రెండు సమమని యేసు ప్రభువు చెప్పట్లేదు. అంటే ఈ స్థలానికి సంబంధించింది కాదు అని చెప్పినంత మాత్రాన ఆ రెండింటిని యెరూషలేముని ఈ కొండల్ని సమంగా ఎంచటం లేదు. అంటే యూదుల యొక్క లేఖనాలని మరి సమరీయుల లేఖనాలు ఒకటే అన్నట్టుగా ఆయన ఎంచట్లేదు. ఆయన అర్థము దీనికి ఆమడదనంలో ఉన్నది. అంటే ఇట్ ఇస్ ఫార్ ఫ్రమ్ ఇట్ అనేదానికి. ఈ వాదనలో యూదుల పక్షమున ఆయన ఉంటున్నాడు. అంటే యూదులు తలంచినటువంటి రీతిగా వాళ్ళ లేఖనాలు మరి యెరూషలేము దేవాలయం సరి అయింది అనేటువంటి రీతిగా యేసు ప్రభు కూడా ఆ విధంగా తలుస్తుంటున్నాడు. అంటే ఆయన యూదుల పక్షానికే ఆయన మొగ్గాడు. ఎందుకు అంటే పాత నిబంధన అంతటినీ లేఖనాలుగా యూదులు అనుసరించుటయే కాక అదొకటి. యూదులు మరి 39 గ్రంథాలని వాళ్ళు లేఖనాలుగా అంగీకరించారు. సమరీయులైతే లేదు. ఈ
రాజరికానికి సంబంధించినటువంటి లేఖనాలుగా వాళ్ళు ఎంచలేదు. అంతేకాకుండా ప్రత్యక్ష గుడారము యెరూషలేము దేవాలయముగా మారి నిర్మించబడినదని యూదులు నమ్ముతారు. యూదులు సమరయులు నమ్మరు, యూదులు నమ్ముతారు. ఏంటి అని అంటే ప్రత్యక్ష గుడారానికి బదులుగా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం ఉన్నది అని యూదులు నమ్ముతారు. పాత నిబంధన అంతటిని లేఖనాలుగా నమ్ముతారు. కాబట్టి అందువలన యేసు ప్రభు యూదుల యొక్క ఈ విషయంలో యూదుల అవగాహనని సపోర్ట్ చేశాడు. ఓకే, యేసు ప్రభు ఏమంటున్నాడు? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చియే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. 4:23 యథార్థముగా ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. యేసు ప్రభు రాకడతో ఆ యొక్క యుగం స్టార్ట్ అయింది. యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మరి పెంతెకోస్తు దినాన సంఘం పైకి వచ్చాడు. అప్పుడు ఆరాధించే స్థలం యెరూషలేము కాదు, ఏబాలు, గెరజీము కూడా కాదు. దాని కొంచెం దాని గురించినటువంటి విషయం 2 విషయాలు ఉన్నాయి. అది కూడా గమనించిన తర్వాత మరలా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీని అర్థం యేసుక్రీస్తు రాకడతో క్రీస్తు యేసు అని అన్నాం. క్రీస్తు యేసు, యేసుక్రీస్తు అన్న ఒకటే. కొన్నిసార్లు యేసుక్రీస్తు అని ఉంటుంది, కొన్నిసార్లు క్రీస్తు యేసు అని ఉంటుంది. ఇక్కడ క్రీస్తు యేసు అని ఉంటుంది. అంతేకాదు పాస్టరల్ ఎపిజల్స్లో కూడాను క్రీస్తు యేసు అని ఉంటుంది. దానికి దీనికి తేడా ఏమీ లేదు. క్రీస్తు యేసు రాకడతో, క్రొత్త నిబంధన రాకడతో, అది క్రొత్త నిబంధన. ఆయన రాకడ అని అంటే ఆ సంఘటనలన్నీ కూడాను ఒక విధంగా ఒకే కాలంలో ఒకే దానికి సంబంధించినట్టుగా మనం భావించాలి. ఆయన రాకడ, ఆయన మరణం, ఆయన పరిచర్య, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, పరిశుద్ధాత్మ దేవుడు రావటం, ఇవన్నీ కూడాను ఆ 33 సంవత్సరాలు జరిగినా కానీ అది ఒక ఈవెంట్ లాగా మనం భావించుకోవాలి. యేసు ప్రభువు వచ్చాడు, ఆ రావటంతో యుగం మారింది. ఇది నూతనమైనటువంటి యుగం, ఇది ప్రత్యేకమైనటువంటి యుగం, అది ఉదయిస్తున్నటువంటి యుగం. కాబట్టి యేసుక్రీస్తు రాకడతో, పరిశుద్ధాత్మ రాకడతో ఆ యుగం ఉదయించింది. అప్పుడు సరైన దైవారాధన ఒక ప్రత్యేకమైన స్థలానికి పరిమితమై ఉండదు. అప్పుడు యెరూషలేములోని దేవాలయము పనికిరాదని ప్రకటిస్తున్నట్లు అర్థము చేసుకొనవలెను. ఇది గమనించాలి. అంటే ఆయన యొక్క రాకడతో ప్రత్యేకమైనటువంటి స్థలానికి పరిమితమై ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? యెరూషలేములోని దేవాలయం ఇక పనికిరాదు, ఆబ్సొల్యూట్ అంటారు ఇంగ్లీష్లో. హెబ్రీ 8:13 ఆ మాట వాడబడింది. ఇక అయిపోయింది, దాని కాలం అయిపోయింది. ఈ యెరూషలేములోని దేవాలయం ఎందుకు? ఇట్ ఇస్ ఆబ్సొల్యూట్, ఇక పనికిరాదు, అది అవసరం లేదు. ఇది చాలా ముఖ్యమండి. ఓకే, ఎందుకు ముఖ్యమో తర్వాత చెప్తాను. పనికిరాదని ప్రకటిస్తున్నట్లు అర్థము చేసుకొనవలెను. దేవుని ఆత్మ తీరులో దైవారాధన కూడా భూగోళమంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు
దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది? యెరూషలేములోనే ఉంటుందా? గెరజీంలోనే ఉంటుందా? ఏబాల్లోనే ఉంటుందా? లేదు. దేవుని యొక్క ఆత్మ అంతటా ఉంటుంది. గాలి ఆత్మ రువాహ్ అంటారు, ప్నెయూమా. ఓకే, గ్రీకు, హీబ్రూ, గ్రీకు. కాబట్టి ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ మనం ఆరాధించవచ్చు. అది భూగోళం అంతటికీ సంబంధించింది కాబట్టి దేవుని ఎక్కడైనా ఆరాధించవచ్చు. మరి 24వ వచనం, యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24లో మనం చూసేది ఏంటంటే, అందరికీ సుపరిచితమైనటువంటి వచనం ఇది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేటువంటి వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ. ఆత్మతో పాటు దైవారాధన సత్యంతో కూడా చేయాలి. సత్యమును అనుసరించి చేయాలి. ఇక్కడ సత్యం అంటే అర్థం ఏంటి? సత్యం అనగా నిష్కపటమైన అర్థం అనేది కాదు. ఇక్కడ నిష్కపటమైన అనేటువంటి అర్థం ఇచ్చేది కాదు. ఏంటి దాని అర్థం అంటే, చిట్ట చివరిగానున్న సత్యమునకు అనుగుణ్యంగా ప్రత్యక్షపరచబడిన సత్యము, ఆయనే క్రీస్తు యేసు. దీని గురించి కొంచెం వివరించి చెబుతాను. సత్యం అంటే ఏంటి అనేది. ఆయనే నిత్యమైన వెలుగు, నిజమైన వెలుగు. ఆయనే నిజమైన దేవాలయం. 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. 2 యోహాను సువార్త 2:19-22. దేవాలయాన్ని ఆయన శుద్ధి చేసినప్పుడు, యేసు ప్రభు దేవాలయాన్ని ఆ పరిచర్యకు ముందు శుద్ధి చేశాడు, తర్వాత శుద్ధి చేశాడు. 2 క్లెన్జింగ్స్ అనేటువంటి రీతిగా కొందరు భావిస్తారు. అది రైట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఒకసారి క్లెన్సింగ్ కాదు, 2 సార్లు. ఓకే, అప్పుడు ఆ సందర్భంలో ఆయన నిజమైన దేవాలయంగా ఆయన ఎంచుకున్నాడు. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం 19-22 వరకు. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుతునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేశము 46 సంవత్సరములు కట్టుడే, నీవు 3 దినములలో దానిని లేపుదవా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. 22వ వచనం. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. కాబట్టి ఆయన నిజమైనటువంటి దేవాలయం. యెరూషలేము దేవాలయం అది నిజమైంది కాదు. అది ఏంటి మరి? అది ఛాయ, నిజం. ఇప్పుడు ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, అక్కడ ఏంటి అని అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఛాయలు ఇక్కడ యేసు ప్రభుని క్రొత్త నిబంధనలో యేసు ప్రభు క్రొత్త నిబంధన అంతా కూడాను యేసు ప్రభుని గూర్చి చెప్పినట్టుగా మనం గ్రహించాలి. యేసు ప్రభు ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఏ విధంగా ఆ రక్షణ ప్రకటించబడింది. ఓకే, ఇక చివరకు ఆ రక్షణ యొక్క అంతం ఏంటంటే పరలోకం. ఇదంతా క్రొత్త నిబంధన అన్నమాట. కాబట్టి పాత నిబంధన అంతా కూడాను ఛాయలాగా ఉంటుంది. యేసు ప్రభు ఆయన యొక్క రక్షణ అది నిజం. యేసు ప్రభు నిజం. నిజము అంటానికి సత్యం అని అంటాం. కాబట్టి యేసు ప్రభు నేనే సత్యమును అంటే, ఈ ఛాయలు చూయించేటువంటి దానికి
ఆయన నిజం. ఆయన నిజం. ఈ పాత నిబంధనలో ఆయనకి చెందినటువంటి ఛాయలు ఉన్నవి. బలులు కానీ, మరి వ్యక్తులు కానీ, లేక ఈ పండుగలు కానీ, ఓకే, దేవాలయం కానీ, ఇవన్నీ కూడాను అవి ఛాయారూపంలో యేసు ప్రభుని సూచిస్తుంది అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి సత్యము అని అంటే నిజమైనటువంటి ఆరాధన యేసు ప్రభు లేకుండా జరిగేది కాదు. ఆత్మతో, సత్యముతో, ఆత్మ అంటే మరి మన ఆత్మతోనా లేకపోతే పరిశుద్ధాత్మతోనా అనేటువంటి చర్చ ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా, లేకపోతే భౌతికంగా కాకుండా మన ఆత్మలో దేవుణ్ణి ఆరాధించాలి. యేసుప్రభు లేకుండా ఆరాధించలేము. మిగిలినవన్నీ కూడాను ఛాయలే. కాబట్టి యేసుప్రభు వచ్చినప్పుడు అలాంటి యుగం స్టార్ట్ అయ్యింది. అప్పటి నుండి కూడాను ఒక ప్రదేశానికి దేవాలయం కట్టుబడి ఉండదు. దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ దేవుని యొక్క ఆరాధన జరిపించుకోవచ్చు. మరి యేసుప్రభు అంటాడు కదా, నేనే నిజమైనటువంటి రొట్టెను, నిజమైనటువంటి దేవాలయాన్ని. కాబట్టి నిజమైన ఆరాధకులు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని 24వ వచనంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అది ఏంటి అని అంటే దేవాలయం గురించి. ఇక్కడ మోషే దేవాలయం అంటే మోషే ద్వారా ఇచ్చినటువంటి ప్రత్యక్ష గుడారానికి సంబంధించింది. దానికి చెందిందే సొలొమోను యొక్క దేవాలయం. మరి తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో కూడాను దేవాలయానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ మెజర్మెంట్స్ని బట్టి కొంతమంది ఏమంటారంటే యేసుప్రభు వచ్చినప్పుడు రెండవ రాకడ సమయంలో ఈ యెరూషలేము దేవాలయం కట్టబడుద్ది అని అంటారు. ఇక్కడ యేసుప్రభు వచ్చినప్పుడు ఈ యెహెజ్కేలు చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాలు, దేవాలయానికి సంబంధించినటువంటి ఆ కొలతలు, దాని చొప్పున యూదులు కడతారు, లేకపోతే దేవుడు అనుమతిస్తాడు అనేటువంటి రీతిగా మనం అర్థం చేసుకుంటాం. కానీ అది సరైనటువంటి అర్థం కాదు. ఎందువలన అని అంటే, ఒకటి, ఇక్కడ మోషేకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నియమాలు చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. జాగ్రత్తగా నేను చూయించాను అనేటువంటిది. ఇక్కడ యెహెజ్కేలులో గ్రంథంలో ప్రవచించినటువంటి ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఆ కొలతలు అది టూకీగా ఉంటాయి, అంత డీటెయిల్డ్గా ఉండవు. అంతేకాదు, ఆ చెర నుండి వచ్చిన తర్వాత వాళ్ళు దేవాలయం కట్టుకున్నప్పుడు, ఆ మరమ్మతు చేసుకున్నప్పుడు సొలొమోను దేవాలయం అప్పటికి శిథిలం అయింది కదా. ఈ బబిలోనీయులు వచ్చి దాన్ని శిథిలం చేశారు కదా. మరి తిరిగి ఎజ్రా, నెహెమయ కాలంలో, అంతకుముందు జెరుబ్బాబెల్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ దాన్ని మరమ్మతు చేసుకున్నారు. దానికి సంబంధించిందా అనేటువంటి ప్రశ్న ఉన్నది. దానికి సంబంధించింది కాదు అనటానికి ఏంటి రుజువు అని అంటే,
ఇక్కడ ఆ యెహెజ్కేలు ఇచ్చినటువంటి కొలతలతో అది కట్టబడలేదు. అదొక కారణం. రెండవది ఏంటంటే సొలొమోను దేవాలయం కంటే గొప్ప దేవాలయాన్ని మీరు చూస్తారు అనేటువంటి రీతిగా ఈ యెహెజ్కేలు కానీ లేకపోతే జెరుబ్బాబెల్ కానీ అక్కడ చెప్పబడింది అనమాట. అంటే ఇంకా మహిమాన్వితమైనటువంటి దేవాలయం. సొలొమోను దేవాలయం కంటే ఇంకా అంతకంటే గొప్ప దేవాలయం ఎట్లా ఉంటుంది? కాబట్టి అది ఒక భౌతికమైనటువంటి దేవాలయానికి చెందింది కాదు. యేసుప్రభు చెప్పినట్టుగా యేసుప్రభుతో వచ్చినటువంటి ఈ యొక్క దేవాలయానికి ఆత్మీయ దేవాలయానికి సంబంధించింది. అది యేసుప్రభు, సంఘం, తర్వాత పరలోకం, దానికి సంబంధించింది అనమాట. అది మహిమాన్వితమైనటువంటి దేవాలయం. కాబట్టి యెహెజ్కేలు తర్వాత ప్రవచించినట్టుగా దేవాలయం కట్టబడుద్ది అనేది ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందువల్లంటే ఇది అయిపోయింది. ఇక యేసుప్రభు చెప్పింది ఏంటి అంటే ఆ దేవాలయానికి పరిమితమైంది కాదు, యెరూషలేము దేవాలయానికి పరిమితమైంది కాదు, లేక ఈ సమరీయులు ఆలోచించినటువంటి రీతిగా గెరిజీము, ఏబాలకు సంబంధించింది కాదు. దేవుడు ఆత్మ కనుక ఆత్మ ఎక్కడుంటుందే అక్కడ. కాబట్టి భూగోళం అంతట్లో ఉంటుంది అన్నమాట. అంతేగాని ఒక భౌతిక స్థలానికి చెందింది కాదు. ఆత్మతోనూ సత్యం. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుంది? అన్ని చోట్ల ఉంటుంది. గాలి ఎక్కడుంటుంది? అన్ని చోట్ల ఉంటుంది. ఆ విధంగా భౌతికంగా ఒక స్థలానికి చెందినది కాదు అనేటువంటి రీతిగా యేసుప్రభు చెబితే మరలా ఒక స్థలానికి చెందింది అని మనం అంటూ యేసుప్రభు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటుంది. మరి హెబ్రీ పత్రిక అంతట్లో ఆబ్సొల్యూట్ అనమాట. పాతది ఇక ఆబ్సొల్యూట్. యేసుప్రభు వచ్చిన తర్వాత నూతనంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆబ్సొల్యూట్. ఇక పనికిరాదు. పాత నిబంధన పాతది, దేవాలయం పాతది, బలులు పాతవి. కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు అవసరం లేదు. దట్ ఇన్క్లూడ్స్ ఈవెన్ ద టెంపుల్. కాబట్టి ఆత్మతోనూ సత్యంతోనూ. యేసుప్రభు సత్యం, మరి పరిశుద్ధాత్మ అనండి లేకపోతే మన ఆత్మ అనండి, దాంతో మనం ఆ విధంగా ఆరాధించాలి. భౌతికానికి సంబంధించింది కాదు అని గ్రహించుకోవాలన్నమాట. అది చాలా థియలాజికల్గా ఉపయోగం. అంతేకాదు ఆత్మీయంగా కూడాను మన దాన్ని గ్రహించుకుని మన హృదయం నుండి, ఆత్మ నుండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసు ప్రభు ద్వారా మనం దేవాలయం అయ్యాం. తర్వాత పరలోకంలో ప్రవేశిస్తాం. అది నిజమైనటువంటి దేవాలయం. అక్కడ దేవాలయం అనేది ఉండదు. దేవాలయం అనేది అవసరం లేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇంకా మరి ఫిజికల్ దేవాలయం ఏంటి? అది మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును కాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీకు సమాధానము కలుగజేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.